మన ప్రస్తుతం మన జీవితంలో మనకున్నటువంటి మన పోరాటములో అనేకమైనటువంటి అడ్డు గోడలు మనకున్నాయి. అందుకే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిలో బాధ, ప్రతి ఒక్క వ్యక్తికి వేదన, ప్రతి ఒక్క వ్యక్తిలో వ్యాధి, లేమి, భయము, ఇవి మన ఆత్మీయ జీవితాన్ని బలపరచకుండా బలహీనపరుస్తూ ఉంటాయి. చూడండి, అనారోగ్యం ఉందనుకోండి, ప్రార్థన చేస్తారా? అమ్మా ప్రార్థన చేయం. మనం ఏదైనా ఒక సమస్య మనకు ఉందనుకోండి, వాక్యం వినగలుగుతామా? వినలేం. ఏదైనా ఒక శోధన మనకు ఉందనుకోండి, మనం దేవుని మందిరానికి వెళ్తామా? వెళ్ళం. ఎందుకంటే శోధనలో పడిపోతాం, పాపంలో పడిపోతాం, సమస్యలో పడిపోతాం, రోగంలో చిక్కుకుంటాం, వ్యాధుల్లో చిక్కుకుంటాం. అయితే దేవుడు నీకున్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. అమ్మ, ఈరోజు నీవు అనేకమైన సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు కూడా అట్లాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. మేబీ చాలాసార్లు మరి నాకు అనిపించింది, నేను కూడా అనుకున్నాను. కానీ దేవుని చిత్తం అది కాదు, దేవుని ఏర్పాటు అది కాదు. నువ్వు చావాలని దేవుడు కోరుకోవట్లే, నువ్వు నశించిపోవాలని దేవుడు కోరుకోవట్లే, నువ్వు పతనమైపోవాలని దేవుడు కోరుకోవట్లే. దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా.